అది రెగ్యులర్ గా ఏదైనా ఉన్నా కానీ రొటీన్ చెకింగ్ లో కనపడ్డా మనము వాటి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ స్కూల్ బస్సెస్ గురించి అంటే మేము లాట్ ఆఫ్ వీడియోస్ చేయడం జరిగింది. మేము అవేర్నెస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది 2 తెలుగు రాష్ట్రాలకు మీ ద్వారా మేము తీసుకెళ్ళడం జరిగింది. సో బస్సెస్ విషయంలో చాలా వరకు మేము ఒక ఇన్సిడెంట్ గురించి మేము మీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ప్రజలకి కావచ్చు, దాంతోపాటు స్కూల్ యాజమాన్యానికి చాలా వరకు మీరు అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో చేశారు. చాలా హ్యాపీ ఉంది సార్. సో కాకపోతే ఏదైతే ఈ డ్రైవింగ్ స్కూల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా పైన ఫాల్స్ ఇలిగేషన్ అనేది పెడతా ఉన్నారు. మేము డబ్బులు డిమాండ్ చేసాము, డబ్బులు మేము ఇవ్వడం జరిగింది వాళ్ళకని చెప్పేసి ఒక ఇలిగేషన్ వచ్చింది సార్. ఈ విషయం పైన మీకు ఒక్కసారి క్లారిటీ ఇద్దాము, మీకు కంప్లైంట్ ఇచ్చామా లేదా ఏంటి అనే దాని గురించి మాట్లాడడానికి చేశాం సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఎందులో మీరు సార్? నేను సిగ్నేచర్లో ఉన్నాను సార్. సిగ్నేచరా? అది ఇందులో పర్సనల్ గా ఏముంటది, ఇది ఒకవేళ ఉంటే మనం వెరిఫై చేయించాము, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడ్డాయి సార్. ఎందుకంటే అది ఎప్పుడైనా రోడ్ సేఫ్టీ కానీ ఏ రకంగా డేంజర్ కదా అది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇక్కడ ఆర్టీఏ ఇప్పుడు మీరు జనరల్ గా ఏంటంటే పబ్లిక్ ఈ యొక్క సేఫ్టీ కానీ లేకపోతే ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీలో కొన్ని కార్యక్రమాలు ఎవరైనా చేపడతారో అది కంపల్సరీ అందరము